మీరు అటు వెళ్ళండి, నేను కానిస్టేబుల్ వస్తాను. అలాగే సార్. ఏమైంది సార్? ఏంటి ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సి వస్తున్నట్టుగా అతను ఒప్పుకోవడం విన్నాను. ఏంటి ఒప్పుకోడా? మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ. అయినా మా పార్టీలో ఏం జరగాలన్నా మా నేత ఎంసీ పాలే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని ఉమామహేష్ కూడా పాటించాల్సిందే. అదే మా యూనిటీ. మన రాష్ట్రంలో రాయలసీమలోనున్న రైతు సంఘమే మన ప్రజాతంత్ర కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాది, బలం. ఆ సంఘం వాళ్ళకి మన పార్టీ మీద ఉన్న నమ్మకం పోయే విధంగా ఏవైనా ఆరోపణలు వస్తే అది ఎవరైనా సరే పదవి వ్యామోహం వదిలి ప్రభుత్వం వేసే ఏ విచారణకైనా సిద్ధపడాలి. తప్పండి. పార్టీ రాష్ట్ర కమిటీ మీ రాజీనామా కోరిందని విన్నాను. మీ తుది నిర్ణయం ఏంటి సార్? అయినా రాష్ట్ర కమిటీ సభ జరుగుతూ ఉంది, అప్పుడే మీరు నా రాజీనామా నిర్ణయం చేశారా? అయినా పదవులు, హోదాలు ఈ ఉమామహేష్కి గట్టిపోచతో సమానం. వాటి గురించి నేను ఎప్పుడూ ప్రాకులాడలేదు. పార్టీ ఆదేశించి ఏదైనా ఆచరించే ఒక సామాన్య కార్యకర్తను నేను. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేని మిత్రులారా. ఉమామహేష్ గారు వచ్చారు. కంకిపాడు ఎమ్మెల్యే పార్టీలో సీనియర్ సభ్యులైన ఉమాపతి గారి మీద రైతు భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు పోలీసులు, రెవెన్యూ శాఖ, మీడియా కలిసి చేస్తున్నారు. నా రాజకీయ శత్రువు నాపై మోపిన ఈ అబద్ధపు అభియోగాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాను. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రీ ఉమామహేష్ గారి ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడాలా, లేకపోతే అలా కాకుండా ఆయన తన పదవిని త్యాగం చేసి ఒక సామాన్య కార్యకర్తగా ఎంక్వైరీని ఎదుర్కోవాలా అనే విషయాన్ని చైర్మన్ గారే నిర్ణయించాలి. నేను చెప్పేది చైర్మన్ గారు తప్పక వినొచ్చు. భూ ఆక్రమణ కేసులో ఉమామహేష్ పేరు చేర్చడాన్ని కేవలం రాజకీయ శత్రుత్వాన్ని తప్పించుకోవడం మనకు మంచిది కాదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్తో ఉన్నారు కాబట్టి శ్రీ ఉమా గారు రాజీనామా చేయాలి. అప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఇంతకు ముందు వచ్చిన 36,500 మెజారిటీని రెండింతలు చేసి ఆ విజయంతో ప్రత్యర్థుల నోరు మూయించడమే మన పార్టీకి మంచిది. సమావేశం భోజనం తర్వాత పునః ప్రారంభిద్దాం. నువ్వు ఓసారి నా రూమ్ డాడీ, నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళదు. అలాగే. తిన్నగా ఇంటికి రా. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఓకే. ఏంట్రా? పదరా, చెప్తా. నన్ను తప్పించి వాడి కొడుకు బన్నీని ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించుకోవాలని ముసలాడి ప్లాన్. వాడు అనుకున్నది జరగనిస్తే నేను ఉమామహేశ్వర్ని ఎందుకు అవుతాను? డీకే వచ్చారు. డీకే ఎవరు? ఆయనే డేవిడ్ జాన్ కన్నాబత్తుల. అందరూ ఆయన షార్ట్ కట్ లో డీకే అని పిలుస్తారు. లాయర్ గారు ముందే వచ్చేసారే. జస్ట్ ఇప్పుడే వచ్చాం. బార్ అసోసియేషన్ మొత్తం ఇక్కడే ఉంది. మిమ్మల్ని లోపల కూర్చోబెట్టమని నాయుడు గారితో చెప్పానే. ఆయన ఆహ్వానించారు, కానీ క్లబ్ లో మాకు కావాల్సిన మర్యాదలన్నీ చేశారు. మీరు వచ్చాకే లోపలికి వెళదామని అనుకున్నాం. సరే, ఎందుకు ఇలా సమావేశమయ్యారు? అడ్వకేట్ వెంకటస్వామి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మానేసి ఇక్కడికి వచ్చేసారు కదా. అభినందన సభ ఏర్పాటు చేయడానికి. అందుకే కదా మేము వచ్చింది. ఆయన మేము మీట్ అయ్యాం, కానీ ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇలాంటి సత్కారాలకు లొంగే మనస్తత్వం ఆయనది కాదని మీకు తెలుసు కదా. అది తెలుసు. ఇప్పుడు మీరు వచ్చారుగా, మీరు ఫోర్స్ చేస్తే సార్ వింటారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి అడిగి చూస్తాను, రండి. రే వినయ్, ఇలా సార్. హలో. చూడు, వీళ్ళంతా మన సిటీ కోర్టులో ఫేమస్ బార్ లాయర్లు. వీళ్ళందరినీ బారు తీసుకువెళ్ళి చల్లగా పెగ్గులు పోయించి వేడెక్కించారు. సరే. లాయర్ గారు, మీరు వినతి వెళ్ళండి, నేను ఆయన డైరెక్ట్ కలిసి వస్తాను. ఓకే సార్. హలో సార్, వెంటనే వెళ్ళిపోకండి, కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి. తిరుపతి మీ ప్రాపరా? కాదండి, తిరుపతి పక్కన ఉన్న కుప్పం. అది మన బాబు గారు ఊరే. అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు గారు, మన మాజీ ముఖ్యమంత్రి. మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. మంచి కంపెనీ కూడా ఇచ్చేవారు. ఆ రిలేషన్షిప్ వల్లే నేను 2 సినిమాలు తీయగలిగా. ఈ సినిమా తీయడం వెనక ఏదో పెద్ద కథ ఉందట్టుగా రవి. మీరు ఏదో సినిమా షూటింగ్ దగ్గర జై చిత్రను చూడాలని లోపలికి తోసుకు వెళ్ళారని, అక్కడి నుంచి ప్రొడక్షన్ వాళ్ళు బయట గిట్టేశారని విన్నాను. అది ఎవరో గిట్టని వాళ్ళు ఉత్తినే చెప్పిన మాట. కావాలంటే జై చిత్రకు ఫోన్ చేసి అడగండి, ఇప్పుడే అడగండి.
నన్ను ఎప్పుడు పూర్తి పేరుతో పిలవద్దు చిత్ర, మేమంతా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగా ఆట మళ్ళీ నువ్వే కొట్టావా? నాది ఫుల్. కుప్పం దగ్గర ఎక్కడ ఉన్నారు? ప్రాపర్ కుప్పమేనండి. ఇంకా నేను ఆడను, నా మూడు బాగాలేదు. రవి నువ్వు లాయర్ ఫామ్ చూసావా? వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. ఈ రోజు గురువారం కదా, ఆయన మందు కొట్టరు. ఆహా. నేను బార్కి వెళ్తున్నాను, నువ్వు కూడా నేను వస్తావా? తర్వాత వస్తానులే, ముందు స్వామిని కలవాలి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యు ఆర్ లేట్ టుడే. కొంచెం అందుకు కారణం తమరే. ఊర్లో అడ్వకేట్లు అంతా నన్ను చుట్టుముట్టారు. సార్ మీరు నాకు ఫేవర్ చేయాలి. ఏంటది? ఓ చిన్న సత్కార సభ, సిటీ బార్ అసోసియేషన్ వాళ్ళు మిమ్మల్ని సత్కరిద్దాం అనుకుంటున్నారు. మీరు కాదనకుండా రావాలి. బోర్ కొడుతుందేమో. బోర్ కొట్టదని మీకు హామీ ఇస్తున్నాను. ఎంతో దూరం రావక్కర్లేదు, మన జూబ్లీ హాలే, 10 నిమిషాలే. ఏదో పాప మన కుర్రాళ్ళు ఆశపడుతున్నారు, సాల్వో కప్పుదాం అనుకుంటున్నారు. ప్రసంగాలు ఉంటాయేమో. అధిక ప్రసంగాలు లేకుండా చూసుకునే బాధ్యత నాది. మరైతే ఓకే చెప్పేస్తాను. అది ఒక రోజు నేను మోహన్ బాబు గారిని కలవడానికి గ్రీన్ పార్క్ హోటల్ కి వెళ్ళాను. అప్పుడు నేను చేతిలో పాస్పోర్ట్ పట్టుకుని వెళుతూ ఉంటే, మందు కొట్టడానికి పాస్పోర్ట్ కావాలా? అది పాస్పోర్ట్ కాదురా, పాస్పోర్ట్ అంటే స్కాచ్ విస్కీ పేరు. ఏ రవేనా, ఆ, వీటితో మాట్లాడితే మెంటలెక్కుద్ది. ఆ, అన్న డీకి రాలేదా? వచ్చారు. సయ్యద్ నీ కోసం సలీం వెతుకుతున్నాడు. వాడి కోసమే నేను వచ్చింది. వాడు బెంచ్ కార్ని అమ్మేయాలని నాతో చెప్పాడు. బేరా డ్రింక్ ఎలా ఇవ్వు, నీకు జ్యూస్ చెప్పనా? వద్దు, అంతకుముందు నేను అర్జెంటుగా రాజుతో మాట్లాడాలి. ఇక్కడ సిగరెట్ తాగొచ్చా? మీరు మెంబరా అండి? కాదు, నిజానికి నేను మెంబర్ గెస్ట్ని. అలాగా అయితే ప్రాబ్లమే లేదు. మన డబ్బులో మనం ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయడంలో ఏ తప్పు లేదు. మీరు జారీ చేయండి సార్. సార్ ఇక్కడ బార్లో సిగరెట్ కాల్చకూడదు. ఇంతకు ముందే అడిగాను, కాల్చొచ్చని చెప్పారు. ఎవరు చెప్పారు? ఆ పేర్లని గుర్తుంటాయా? ఇంతకు ముందు ఎవరో బేరం చెప్పాడు. కేశవా, కేశవా, ఏంటి? రారా. నువ్వు సిగరెట్ తాగుతున్నావుంటగా? ఎవరితోటి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నువ్వు నమ్మిస్తావా? నేను అలా చెప్పలేదు. ఇందాక కదా తాగొచ్చని చెప్పావు, ఇప్పుడు మాట మారుస్తావేంటి? ఒక్క నిమిషాలు ఇక అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళి వీళ్ళతో కలిసి తాగు. ఇక్కడ మేము ఎవరితో గొడవ పెట్టుకోం. మేము గతి లేక ఈ క్లబ్ లో పనిచేస్తున్నాం. అది నీకు తెలుసా? వద్దురా, వద్దు, అనవసరం గొడవ పడకు. వాళ్ళు పెద్దోళ్ళు. అరే రా, చెప్పేది విను. గారు మర్యాద కోసం నేను ఆగాను. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను ఒక్కనే. ఏమిటి, ఏమైంది, ఏమిటి గొడవ? అరే ఆగండి. నా తప్పేం లేదు సార్. వీడు నన్ను అన్యాయంగా తన్నాడు. ఏంట్రా వినయ్, ఏం జరిగింది? ఇక్కడ ఈ సార్ సిగరెట్ తాగుతున్నారు, నేను వచ్చి తాగకూడదు అన్నాను. కేశవ్ తాగొచ్చు అన్నాడు అన్నారు. తర్వాత కేసు వచ్చి వీడితో గొడవ పడ్డా. ఏం సోదరా, ఇంగ్లీష్ లోను తెలుగులోను పొగ తాకూడదని పెద్ద పెద్ద అక్షరాలు రాసి పెట్టారు కదా. నువ్వెవరివి? డేవిడ్ అంటే నేనే, ఈ క్లబ్ కి సెక్రటరీని. ఈ వెధవ పని చేసినందుకు వీడిని కొట్టాను. వీడిని మాత్రమే కాదు, సెక్రటరీని కూడా లెక్క చేయాలి. వినయ్ బిల్ తీసుకుని వీళ్ళందరూ పంపించేసి. నన్ను అంత ఈజీగా బయటకు పంపించలేవు. ఎందుకంటే పై నుంచి మా బాస్ వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏం చేస్తావు చేసుకో. మీ బాస్ వచ్చే వరకు ఇక్కడే ఉండాలనే ఉద్దేశమే మీకుంటే ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళలేరు. మీ కాలి మోచెపలని పచ్చడి చేసి వదులుతా. మీకు ఇప్పటికైనా అర్థమైందా? అన్న ముందు వార్నింగ్ ఇస్తాడు, ఆ తర్వాత మేము మీ తాట తీస్తాం. ఈ కాస్మోపాలిటన్ క్లబ్ లో గొడవ చేస్తే కాళ్ళు ఎరగొట్టి తిన్నగా పుత్తూరు పంపుతారు. అది మా లెక్క. వెళ్ళే వెళ్ళ వెళ్ళే రండ్రా. నీ సంగతి తర్వాత చూస్తా. పుత్తూరు పంపిస్తాడట, అది చూద్దాం. ఓకే. సెక్రటరీ అంట, ఆడి మోహన్ చూడు. అన్నయ్య, మొత్తం ఫైట్ నువ్వే చేయకు. ఈ పందులు కొట్టడానికి నాకు కాస్త ఛాన్స్ ఇవ్వు.
డేవిడ్ జాన్ కన్నాబత్తుల పోయి చెప్పు నీ బాస్ గాడికి నా పేరు వింటే వాడు మాత్రమే కాదు చచ్చిపోయిన వాడు బాబు దయ్యం కూడా గజగజ వణుకుతూ చేస్తుంది. నన్ను ఢీ కొట్టడానికి నీకున్న దమ్ము చాలదరా? సరే వెళ్ళు, వెళ్ళి నుంచి. ఇంకొండ్ర పందలారా అన్నయ్య, ఏంట్రా ఆ ఎదవల్ని కొట్టి కొట్టి ఒళ్ళంతా ఒకటే నొప్పి. ఏదైనా వినయ్, కాస్త వేసుకో. వీడికి ఇంటికి పోయి. సార్ సిగరెట్ తాగొచ్చని చెప్పింది కేశవే, తర్వాత తాగకూడదని వాళ్ళతో ఘర్షణ పడింది కూడా కేశవే. అలాగా ఆ, ఇలాంటి వెధ వేషాలు ఇంకోసారి వేసావంటే నీ బాక్స్ బద్దలవుతుంది. ఇక ఏ పనికి పనికిరావు.